గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను డాక్టర్ కనకదుర్గ, పబ్లిక్ హెల్త్ డాక్టర్ని. ఈరోజు మనం తల్లిపాల ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. తల్లిపాలు మంచిగా సమృద్ధిగా రావాలి అని అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మంచిగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. మెంతి కూర బాగా తినాలి. తల్లి అయిన ఒక ఏఎన్సి మెడిటేషన్ చేస్తూ నాకు డెలివరీ తర్వాత పాలు వస్తాయి, నేను నా బేబీకి మంచిగా పాలు ఇస్తాను అని అనుకుంటూ ఉంటే మంచిగా తల్లిపాలు వస్తాయి. డెలివరీ అయిన తర్వాత మొదటి గంటలోనే పాలు పట్టించాలి. మనం మొదటి కొంతకాలం వచ్చే పసుపు పచ్చని చిక్కని పాలను ముర్రుపాలు అంటాం. కొలెస్ట్రాల్ ఇది సంజీవని వంటిది బేబీకి. తల్లిపాలు బిడ్డకి మొదటి టీకా. తల్లిపాలలోనే యాంటీబాడీస్ ఉంటాయి. బేబీకి తల్లి నుంచి అన్ని రకాల ఇన్ఫెక్షన్లకి ఫైట్ చేసేటటువంటి మ్యాక్రోఫేజెస్ అన్ని యాంటీబాడీస్ తల్లిపాల ద్వారా బేబీకి అందుతాయి. తల్లిపాలు ఇవ్వడం ద్వారా బేబీ ఎదుగుదల మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. తల్లిపాలలో కెసిన్ అనే పదార్థం ఉండడం వల్ల బేబీ పాలు తాగిన తర్వాత పొట్టలో మంచి కంఫర్ట్గా ఉంటుంది. తల్లిపాలు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా సమానంగా ఉంటాయి. దానివల్ల అరుగుదల బేబీకి మంచిగా ఉంటుంది. తల్లిపాలల్లో DHA, డోకోజా హెక్సాయినాయిక్ యాసిడ్ అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఎరాకిడోనిక్ యాసిడ్, ఒమేగా-6 పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, లైనోలిక్ యాసిడ్ ఇవి ఉండడం వలన తల్లిపాలు తాగిన బేబీకి మెదడు, కళ్ళు, నాడీ వ్యవస్థ మంచిగా అభివృద్ధి చెందుతాయి. మన కళ్ళల్లో ఉండాల్సిన రెటీనా భాగము అన్నీ కూడా తల్లిపాలు తాగడం వల్ల మంచిగా కణజాల అభివృద్ధి బాగా జరిగి మంచిగా ఎదుగుదల బాగుంటుంది బేబీకి. తల్లిపాలలో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల మంచిగా బ్రెయిన్ మంచిగా డెవలప్ అవుతూ ఉంటుంది బేబీకి. తల్లిపాలు బేబీకి ఎన్నిసార్లు 8 నుంచి 12 సార్లు వరకు ప్రతి 2 గంటలకు ఒకసారి ఇవ్వాలి. తల్లిపాలు రాకుండా ఉండడం అనేది ఏమీ ఉండదు. తల్లిపాలు పట్టిస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. తల్లి బేబీని మంచిగా సమాంతరంగా ఇట్లా పడుకోబెట్టి బేబీ తలకి మెడకి సపోర్ట్ని ఇస్తూ మొదట ఒక రొమ్ముని తర్వాత ఇంకొక రొమ్ము పట్టిస్తూ ఉంటే తల్లిపాలు వస్తూ ఉంటాయి. తల్లిపాలు పట్టించేటప్పుడు బేబీ నోరు ఫిష్ నోరులాగా మంచిగా పెద్దగా తెరిచి చనుమొన చుట్టూ ఉన్న నల్లటి భాగం కింది భాగం మంచిగా కవర్ అయ్యేలాగా బేబీ నోట్లో పెట్టి తల్లిపాలు ఇవ్వాలి. పై భాగంలో బేబీ ముక్కు ఉంటుంది, గాలాడాలి కాబట్టి పైన వద్దు, కింద బాగా కవర్ చేసి తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉంటాయి. ప్రసవం అయిన తర్వాత యుటరస్ తొందరగా రిట్రాక్షన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ పీరియడ్స్ అప్పుడు కూడా తక్కువ రక్తస్రావం అవుతుంది. తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక సాధారణ కుటుంబ నియంత్రణ వాహకంగా కూడా పనిచేస్తుంది. తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి కూడా ఒక వెయిట్ అనేది నియంత్రణలో ఉంటుంది. తల్లిపాలు తాగించడం వలన మనం వేరే బయట పాలు కొననవసరం లేదు, డబ్బాలు కడగడం అంత అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు తల్లిపాలు ఈజీగా ఎక్కడైనా ఇవ్వవచ్చును. తల్లిపాలు ఇవ్వడం వల్ల బేబీ
లైనోలిక్ యాసిడ్ అనేది ఉండడం వలన తల్లిపాలలో బేబీ ఎప్పుడు యాక్టివ్గా, హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. బేబీ ఎదుగుదలకు కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్ అన్నీ తల్లిపాలల్లో సరైన మోతాదులో ఉంటాయి. తల్లిపాలు తల్లి బిడ్డ వేరు ప్లేస్లలో ఉన్నా సరే తల్లిపాలు పట్టి బిడ్డకు పట్టించవచ్చును. తల్లిపాలు తల్లికి జ్వరం వచ్చినా ఇవ్వవచ్చు, బేబీకి జ్వరం వచ్చినా, బేబీకి టీకాలు ఇచ్చి బేబీ ఏడుస్తున్నప్పుడు కూడా తల్లిపాలు ఇవ్వవచ్చు. తల్లిపాలు ఇవ్వకూడని సందర్భాలు అంటూ ఏవీ లేవు. బాగా క్రానిక్ కండిషన్స్ ఉండి తల్లి ఇల్నెస్గా ఉంటే తప్పించి మిగతా అన్ని సందర్భాలలో తల్లిపాలు ఇవ్వవచ్చును. తల్లిపాలు ఇవ్వడానికి కుటుంబంలో అందరూ సహకరించాలి. భర్త, ఇంటి వాళ్ళు అందరూ ప్రోత్సహించాలి. బిడ్డకి పాలు ఇవ్వడానికి అందరూ సహకరించాలి. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలయ్యి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది తల్లి. అలాగే బిడ్డ కూడా తనకి ఒకళ్ళు ఉన్నారు అనే భరోసాతోటి చాలా ధైర్యంగా ఉంటుంది బేబీ. తల్లిపాలు తాగిన పిల్లలలో మధుమేహం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఊబకాయము, న్యూమోనియా, డయేరియా, ఎలర్జీలు వంటివి చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిపాలు తాగిన పిల్లలకి బోన్స్ ఎదుగుదల మంచిగా ఉంటుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. జాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే చివరిగా ఒక విషయం, మనం తల్లిపాల గురించి ఇంత మాట్లాడుకున్నాం. చివరిగా ఎవరో ఒకళ్ళకి 100%లో 1 or less than 1% ఎవరికన్నా మహిళలకి తల్లిపాలు రాకపోతే అది మనము దాన్ని ఒక చెడుగా భావించకూడదు. వాళ్ళకి ఆ బేబీస్కి అదర్ దాన్ బ్రెస్ట్ మిల్క్ టాప్ ఫీడ్ పట్టించాలి.